ఒక తాగుబోతున్న ఒక రోజు అడిగా, ఏమయ్యా నువ్వు రోజు తాగుతున్నావు కదా, నీ కొడుకు కూడా ఇలాగే తాగితే ఏం చేస్తావంటే, అయ్యే అంత మాట అనకండి సార్, నా కొడుకు నాకు ఇలాగా అవ్వకూడదు సార్ అంటున్నాడు. అంటే మరి నీ కొడుకు నేను చూసి నేర్చుకుంటే ఏం చేస్తావు? లేదు సార్, ఆడు నేర్చుకోకూడదు సార్, ఆడు తాగకూడదు సార్, అసలు ఆడు తాగకూడదంటే నువ్వు మానేయాలి. ఎందుకంటే నిన్ను చూసే వాడు కూడా ఏం చేస్తాడు, నేర్చుకుంటాడు. తండ్రే తొలి గురువు కాబట్టి వాడు బాగుండాలని కోరుకుంటే ముందు నువ్వు మానేయాలి. నువ్వు మానకుండా వాడికి చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వు చేసేది మంచి పని అనుకుంటాడు, నువ్వు చేసే దాంట్లో ఏదో గొప్ప ఏదో ఉందనుకుంటాడు, వాడు కూడా అదే దారిలో వెళ్తాడేమో. ఒకవేళ వెళ్తే అనవసరంగా నువ్వు కన్నబిడ్డను నీ చేతులతో నువ్వే ఏం చేసినట్టు అవుతుంది, వాడు చేసినట్టు అవుతుంది. కాబట్టి నువ్వు మానేస్తేనే వాడికి చెప్పడానికి సరిపోతావు. నువ్వు మానకుండా వాడికి చెప్పడానికి నీకు అర్హత ఉండదు, చెప్పినా వెండు కూడా. కానీ తండ్రి కోరిక మాత్రం ఎలా ఉందంటే, లేదండి నేను చెడిపోయినట్టు నా కొడుకు ఏమవ్వకూడదు, చెడిపోకూడదు. అంటే ఒక తాగుబోతు తండ్రి కూడా తన కొడుకు బాగుండాలని కోరుకుంటున్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మీరందరూ కూడా మీ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు. జ్ఞానం ఉన్నవాడు, వివేకం ఉన్నవాడు ఎవడు కూడా వాళ్ళ పిల్లలు చెడిపోవాలని కోరుకోడు.